హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వృషభ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చెయ్యకుండా పూర్తిగా చూడండి. ఒకవేళ మీరు ఈ వీడియోని స్కిప్ చేస్తే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టే. ఏప్రిల్ నెల ముగిసేలోపు మీరు ఈ 3 ప్రదేశాలకు వెళితే మీ జీవితంలో ఒక పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు. ఇది సరదాగా చెప్పే విషయమైతే కాదని గుర్తుపెట్టుకోండి. సమయం చాలా చాలా తక్కువగా ఉంది. ఇప్పుడే తెలుస్తుంది, లేదంటే తర్వాత పశ్చాత్తాపం చెందాల్సి ఉంటుంది. కాబట్టి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. వృషభ రాశి వారు ఏప్రిల్ నెల ముగిసేలోపు ఏ 3 ప్రాంతాలకు అంటే ఏ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదు, వెళ్తే ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కమెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నాము అనేది మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. జీవితంలో మనకు కొన్ని సమయాలు అనేటివి చాలా సున్నితమైనవిగా ఉంటాయి. మనకు తెలియకుండానే గ్రహాల ప్రభావం మనపై పడుతుంది. ప్రస్తుతం వృషభ రాశి వారికి శని, రాహు, కేతు గ్రహాల స్థానాల వల్ల కొన్ని అనుకోని సంఘటనలు జరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ అది అందరికీ కాకపోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉన్నవారు మాత్రమే ఈ పరిస్థితిని సులభంగా దాటిపోతారు. ఇప్పుడు మీరు వినబోయేటటువంటి ఈ 3 ప్రదేశాలు సాధారణంగా కనిపించిన ఈ సమయంలో మాత్రం ప్రమాదానికి కారణం అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ 3 ప్రదేశాలకు ఎప్పుడూ కూడా ఒంటరిగా వెళ్ళకండి. మరీ ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెల ముగిసేలోపు తప్పకుండా ఈ 3 ప్రదేశాలకు మీరు వెళ్ళకపోవడమే మంచిది. మరి ఇంతకీ ఆ 3 ప్రదేశాలు ఏంటి? ఎక్కడికి ఆ 3 ప్రదేశాలకు ఈ వృషభ రాశి వారు వెళ్ళకూడదు అనేటటువంటి విషయానికి వస్తే కనుక మొదటి ప్రదేశం వచ్చేసి ఒంటరి ప్రదేశాలు, అంటే శ్మశానం. ఎవరూ లేని ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. అనుకోని భయం అనేది మీలో ఏర్పడుతుంది. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఏదో తెలియని భయం కలిగిందా? ఈ సమయం వృషభ రాశి వారికి అలాంటి ఫీలింగ్స్ మరింతగా పెరుగుతాయి. కారణం ఏమిటంటే కనుక ఈ సమయంలో మనసు చాలా చాలా సేఫ్టీగా ఉంటుంది. మీకు చిన్న చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఊహించుకుంటుందన్నమాట. దాని ప్రభావం ఏమవుతుందంటే అనవసరమైనటువంటి భయాలు ఏర్పడతాయి, నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి, తప్పుడు నిర్ణయాలు మీరు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది. నిద్రలేమి సమస్యలు అంటే మీరు ఒంటరిగా ఒక ప్రదేశానికి వెళ్ళారు, ఒంటరి నిర్మానుష్య ప్రదేశానికి మీరు వెళ్ళారు. అప్పుడు మీకు అక్కడ జరిగిన సంఘటనలు అనేవి పదే పదే గుర్తుకు రావటం వలన నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. అనవసరంగా మీరు భయాందోళనలకు గురి అవుతారు. దీని కారణంగా మీకు ప్రమాదం పొంచి ఉంటుంది. చాలామంది ఈ సమయంలో ఒంటరిగా వెళ్ళి తర్వాత ఏదో అనిపించింది అని చెప్తారు. ఇది కేవలం మనసు ప్రభావమే అయినప్పటికీ దానివల్ల మీ డైలీ లైఫ్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది. అందుకే ఈ కొన్ని రోజులు ఒంటరిగా ఉండే ప్రదేశాలకు అసలు వెళ్ళకపోవడమే మంచిది అని మనకు జ్యోతిష్య పండితులు మీ గ్రహాల రీత్యా, మీ జాతక రీత్యా చెప్పడం జరిగింది.
కాబట్టి ఈ విధంగా ఈ ఒంటరి ప్రదేశానికి అంటే నిర్మానుష్య ప్రదేశానికి, శ్మశాన వాటికలకు కానీ, మీరు ఒంటరి ప్రదేశాలకు కానీ అస్సలు వెళ్ళకండి. ఈ విధంగా వెళ్ళకపోవటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఆ తరువాత రెండవ ప్రాంతం వచ్చేసి ఏంటంటే కనుక నిర్లక్ష్యంగా ఉన్న పాత ఆలయాలు, శక్తి అసమతుల్యత. మనం సాధారణంగా దేవాలయాలకు వెళ్తూ ఉంటాము శాంతి కోసము, ప్రశాంతత కోసము, మంచి జరగడం కోసము, మన యొక్క కోరికలు అనేవి తీరటం కోసము మనం దేవాలయాలకు వెళ్తూ ఉంటాము. కానీ కొన్ని పాత ఆలయాలు, పాడుబడిన ఆలయాలు, పూర్తిగా సంరక్షణ లేకుండా ఉండే చోట్లు, ఆధ్యాత్మిక శక్తి అనేది అక్కడ స్థిరంగా ఉండదు. ఈ సమయంలో వృషభ రాశి వారికి ఆసక్తి, అసమర్థత ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాని వలన మీరు వెళ్ళిన మీ యొక్క పని జరగదు. మీరు ఏదైతే ప్రశాంతత కోసం మీరైతే ఆ గుడికి వెళ్ళారో అక్కడ ఆ పని మీకు జరగదన్నమాట. మీకు డబ్బు సంబంధిత సమస్యలు వస్తాయి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలవుతాయి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది దేవాలయంపై కాదు, సమయం మరియు పరిస్థితుల యొక్క ప్రభావం మాత్రమే. అందుకే శుభ్రంగా ఉన్నటువంటి ఆలయాలకు మాత్రమే వెళ్ళండి. ఎక్కువ జనాలు వచ్చే ఆలయాలే బెటర్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మీరు నిర్మానుష్య ప్రదేశాలకు, అలాగే పాడుబడిన దేవాలయాలు అంటే పాత దేవాలయాలు, జనం రాని దేవాలయాలకు మీరు వెళ్ళకండి. ఇలా వెళ్తే కనుక మీకు చెడు జరిగే సూచనలు ఉన్నాయి. అలాగే మీరు ఇంకొక విషయం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఏదైనా దేవాలయానికి లేదా ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరైనా మీకు తెలిసిన వారు ఉంటే మాత్రమే వెళ్ళండి. ఈ సమయంలో తెలిసిన వారు లేని వారు ఉంటే మాత్రం తప్పకుండా వెళ్ళడం మాత్రం ఆపేయండి. అది ఎంత పని అయినా సరే మీరు అయితే వెళ్ళడం ఆపేయండి. ఇలా వెళ్ళడం ఆపేస్తేనే మీకు మంచి జరుగుతుంది. లేదంటే మీకు అక్కడ చెడు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక వృషభ రాశి వారు వెళ్ళకూడనటువంటి మూడవ ప్రదేశం ఏంటంటే కనుక నీటి ప్రదేశాలండి. అంటే చిన్న తప్పు అనేది పెద్ద ప్రమాదాన్ని అయితే సూచిస్తుంది. కాబట్టి ఏ చిన్న తప్పు కూడా మీరు చెయ్యకుండా జాగ్రత్తగా అయితే ఈ ఏప్రిల్ నెల చివరిలో అయితే ఉండండి. ఇది చాలా ముఖ్యమైనది. నదులు, చెరువులు, సరస్సులు ఇవి సాధారణంగా మనకు ప్రశాంతంగా కనిపిస్తాయి. కానీ ఈ సమయంలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. దాని వలన గ్రహాల ప్రభావం వల్ల కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. దాని వలన మీరు జారిపడతారు, లేదంటే చిన్న చిన్న గాయాలు తగులుతాయి, అనుకోని ప్రమాదాలు అనేవి ఎదురవుతాయి. కాబట్టి ముఖ్యంగా వృషభ రాశి వారు ఏప్రిల్ నెలలో ఒంటరిగా వెళ్ళడం ఇటువంటి ప్రదేశాలకు చాలా చాలా రిస్క్ అని గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ కొన్ని రోజులు నీటి దగ్గరికి వెళ్ళడం అవాయిడ్ చేయండి. దీని వలన మీకే మంచి జరుగుతుంది. కాబట్టి మరి ఈ మనం చూస్తుంటే కనుక ఇవన్నీ కూడా మనకు చిన్న చిన్న విషయాలలాగే మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ వీటి వలన ప్రమాదాలు అనేటివి పొంచి ఉన్నాయి. జాగ్రత్త. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మన జీవితంలో కొన్ని విషయాలు మన కంట్రోల్ చేసుకోలేము, కానీ జాగ్రత్తగా ఉండడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇది నమ్మాలా లేదా అనేది మీ యొక్క నిర్ణయం.
కానీ ఒక్క విషయం మాత్రం ఎల్లప్పుడూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. జాగ్రత్తగా ఉండటం వలన ఎప్పుడూ కూడా నష్టం ఉండదు అని గుర్తుపెట్టుకోండి. మీరు జాగ్రత్తగా సేఫ్గా ఉంటే మీ కుటుంబం కూడా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. భయపడాల్సిన అవసరం మాత్రం లేదండి. ఇది ఒక హెచ్చరిక మాత్రమే. మీరు చేయాల్సింది అంటే మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండండి. ఒకవేళ మీరు వెళ్ళకుండా ఉన్నా కూడా మీకు ఇంకాస్త భయంగా అనిపించినా కూడా మీరు ప్రతిరోజు కూడా ఉదయం దీపం వెలిగించండి. శివుడిని లేదా మీ ఇష్ట దేవుడిని ప్రార్థించండి. శనివారం రోజు పేదవారికి ఆహారం ఇవ్వండి. నెగటివ్ ఆలోచనలకు దూరం పెట్టండి. ముఖ్యంగా పాజిటివ్గా ఉండండి. అదే పెద్ద పరిహారం. ఈ విధంగా చేస్తే మీరు భయపడాల్సిన అవసరం అనేదే ఉండదు. అలాగే మీకు మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి గమనించండి, ఇది కేవలం కొన్ని రోజుల ప్రభావం మాత్రమే. ఏప్రిల్ నెల ముగిసేలోపు మీరు జాగ్రత్తగా ఉంటే ఈ మొత్తం సమస్యను సులభంగా దాటిపోవచ్చు అని మీరైతే గుర్తుపెట్టుకోండి. వృషభ రాశి వారు ఈ 3 ప్రదేశాలకు దూరంగా ఉండండి. మీరు మీ జీవితాన్ని మీరు కాపాడుకోండి. ఈ వీడియోను మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అలాగే వృషభ రాశి మిత్రులకి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరితే దాని వలన వాళ్ళు కూడా ఉపయోగం పొందుతారు. వారు సరైన నిర్ణయం అనేది తీసుకుంటారు. కాబట్టి వృషభ రాశి మిత్రులకి కూడా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇది మీ యొక్క జీవితాన్ని మార్చేసేటటువంటి సమాచారం. చాలామంది ఈ తప్పు చేసిన తర్వాత పశ్చాత్తాపడుతున్నారు. మీరు కూడా అదే తప్పునైతే అస్సలు చెయ్యకండి. ఎందుకంటే మేము చెప్పిన విషయాలు అజాగ్రత్తగా తీసుకుంటే మాత్రం తప్పకుండా ఇలాగే జరుగుతుంది. కాబట్టి మీరు సీరియస్గా తీసుకొని మంచి ఫలితాలను పొందండి. ఆనందంగా ఎప్పుడూ కూడా జీవించండి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.